నమస్కారం. దయచేసి కాస్త సమయం తీసుకుని ప్రశాంతంగా కూర్చోండి. ఈరోజు మనమిక్కడ మాట్లాడుకోబోయే ఈ విషయాలు కేవలం ఏదో ఒక వ్యాపారానికి సంబంధించిన లెక్కలు మాత్రమే కాదు. ఇవి మన జీవితానికి, మన ఆలోచన విధానానికి, మన మనుగడకు సంబంధించిన అత్యంత లోతైన సత్యాలు. మనం రోజూ ఎంతో మందిని కలుస్తుంటాం, ఎన్నో పనులు చేస్తుంటాం. కానీ అసలు వ్యాపారం అంటే ఏమిటి, లావాదేవీ అంటే ఏమిటి, నేటి కాలంలో బయట కనిపిస్తున్న ఆడంబరాల వెనుక, భ్రమల వెనుక దాగిన వాస్తవమేమిటి? ఈ రోజుల్లో మనం తరచుగా నిజమైన సంబంధాలంటే ఏమిటో, లాభం అంటే ఏమిటో అపార్థం చేసుకుంటున్నాం. బయట కనిపించే మెరుపులను చూసి అదే నిజమైన విజయమని, అది జీవితమని భ్రమపడిపోతుంటాం. కానీ వాస్తవం దానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఒక తండ్రి తన పిల్లలకు అనుభవంతో చెప్పే పాఠంలా, లేదా ఒక ఆప్తుడు తన మనసులోని మాటలు పంచుకుంటున్నట్టుగా ఈరోజు కొన్ని నిఖార్సైన నిజాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జీవితంలో మనం ఎటువైపు పరుగెడుతున్నాం, దేనికి ఎంత విలువ ఇస్తున్నాం అనే దానిపై ఇది ఒక ప్రశాంతమైన, లోతైన సంభాషణ. దయచేసి ఇలాంటి తొందర లేకుండా నెమ్మదిగా ప్రతి అక్షరాన్ని, ప్రతి భావాన్ని మీ మనసులోకి రానివ్వండి. మన ప్రయాణంలో మొదటి అడుగు అసలు వాస్తవమైన వ్యాపారమంటే ఏమిటి? ఏనాటి నుండో వస్తున్న పాతతరం వ్యాపారుల అద్భుతమైన జ్ఞానాన్ని ఇక్కడ మనం ఒకసారి లోతుగా పరిశీలిద్దాం. ఈ రోజుల్లో వ్యాపారమనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఈ మాట వినగానే మన కళ్ల ముందు అద్దాల మేడలు, పత్రికలలో వచ్చే పతాక శీర్షికలు, వందల కోట్ల సంఖ్యలు మాత్రమే మదిలో మెదులుతాయి. కాని మన తాతల కాలం నాటి పాత వ్యాపారులకు లాభమనేది కేవలం పుస్తకాల్లో రాసుకునే ఒక సంఖ్య మాత్రమే కాదు, అది మనుషుల మధ్య నమ్మకాన్ని నిలబెట్టే ఒక పవిత్రమైన బంధం. ఉదాహరణకు, ఎంతో అనుభవమున్న ఒక పాతతరం దుకాణదారుడి అద్భుతమైన తెలివితేటలను, అతని మనస్తత్వాన్ని మనం ఒక్కసారి గమనిద్దాం. ఒక సామాన్యుడా దుకాణానికి వచ్చి తనకి కావాల్సిన ఒక రకమైన కలముందా అని అడుగుతాడనుకుందాం. నిజానికి ఆ వ్యాపారి దగ్గర ఆ కలం ఆ సమయానికి ఉండదు. కాని అతను వెంటనే ముఖమ్మీదే లేదు అని చెప్పడు. ఎందుకంటే లేదు అనే మాట ఒక కొనుగోలుదారుడికి ఆ దుకాణానికి మధ్య ఉన్న నమ్మకాన్ని వమ్ము చేస్తుందని అతనికి తెలుసు. దానికి బదులుగా చాలా చిరునవ్వుతో, అయ్యా, ఒక్క 2 నిమిషాలు కూర్చోండి, తెప్పిస్తున్నాను అని ఎంతో మర్యాదగా చెప్తాడు. వెంటనే తన పనివాడిని వెనుకదారి గుండా పంపి పక్క దుకాణంలో ఆ కలం కొనిపిస్తాడు. తాను పక్క దుకాణంలో ఎంతకు కొన్నాడో ఖచ్చితంగా అంతే ధరకు ఆ కొనుగోలుదారుడికిచ్చేస్తాడు. ఇక్కడ గమనించండి, ఆ వ్యాపారికి ఒక్క రూపాయి కూడా లాభం రాలేదు, పైగా శ్రమ. కాని ఇక్కడే వారి అసలైన తెలివి, వారి అనుభవం దాగి ఉంది. ఆ కొనుగోలుదారుడు, ఈ దుకాణంలో నాకు కావలసినది ఖచ్చితంగా దొరుకుతుంది, నా అవసరాన్ని వీరు తీరుస్తారు అని ఒక అచంచలమైన నమ్మకం పెంచుకుంటాడు. అంతేకాదు, ఆ వస్తువుకి ఎంత గిరాకీ ఉందో ఆ వ్యాపారి అక్కడే గ్రహించి తర్వాతిసారి దాన్ని తన దుకాణంలో ముందుగానే అందుబాటులో ఉంచుతాడు. ఒక మనిషి నమ్మకాన్ని గెలుచుకోవడం, ప్రజల అవసరాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవడం, ఇంతకంటే గొప్ప వ్యాపార సూత్రం, ఇంతకంటే గొప్ప జీవన సూత్రం ఇంకేమైనా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఆ పాతతరం వ్యాపారులను మీరెక్కడైనా గమనించారా? వారి వద్ద అపారమైన సంపద ఉన్నప్పటికీ వారి జీవనశైలి చాలా సామాన్యంగా ఉంటుంది. మామూలు పత్తి దుస్తులు ధరించి దుకాణంలో పరుపు మీద కనీసం చెప్పులు కూడా లేకుండా కూర్చుంటారు. పండగల సమయంలో లేదా ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు మాత్రమే వారి పెద్ద పెద్ద ఇళ్ళు మనకు బయటకు కనిపిస్తాయి. దీనర్థమేమిటి? ఆడంబరాల కంటే వారు సరళత్వానికి, వాస్తవికతకు పెద్దపీట వేస్తారు. దుకాణాన్ని ఒక గుడిలా భావిస్తారు కాబట్టే పాదరక్షలు బయట విడిచిపెడతారు. కాని ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలుసు. జేబులో 10 రూపాయలుంటే 100 రూపాయల దర్పం చూపిస్తున్నారు. కాని ఆ పాతతరం వ్యాపారులు కోట్లు సంపాదించినా సరే తమ మూలాలను, తమ గతాన్ని మర్చిపోరు. సంపద అనేది ఇతరులకు ప్రదర్శించడానికి కాదు, కష్టకాలంలో భద్రత కోసం అని వారు బలంగా నమ్ముతారు. బయట ఆడంబరం కన్నా లోపల ఉన్న స్థిరత్వానికి వారిచ్చే విలువ అది. ఇది కేవలం ఒక వ్యాపార రహస్యం మాత్రమే కాదు మిత్రులారా, ప్రశాంతమైన, ఆనందకరమైన జీవితం గడపడానికి మనందరికీ కావలసిన ఒక గొప్ప జీవన వేదాంతం. ఇక 2వ భాగంలోకి వద్దాం. అప్పును చూసి సంబరపడటమా? నేటికాలపు వ్యాపారాల్లో ఉన్న భ్రమలను, వక్రబుద్ధిని ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. నేటికాలపు కొత్త వ్యాపారాల సంస్కృతిని ఒకసారి నిశ్చితంగా గమనిస్తే మనకొక విచిత్రమైన, కాస్త భయపెట్టే నిజం కనిపిస్తుంది. నెమ్మదిగా పునాదులు బలంగా వేసుకుంటూ ఎదగాల్చిన వ్యాపారం స్థానంలో అడ్డదారుల్లో అతి వేగంగా విస్తరించాలనే ఒక విపరీతమైన ఆరాటం కనిపిస్తుంది.
ఇతర సంస్థల నుండి, విదేశీ పెట్టుబడిదారుల నుండి కోట్లకు కోట్లు అప్పుగా తెచ్చుకోవటం, ఆ అప్పును పెట్టుబడిగా భావించడం ఇవాళ ఒక అలవాటుగా మారిపోయింది. మనం ఇక్కడ చెప్పుకుంటున్న ఈ మాటను మన గుండెల్లోకి తీసుకుందాం. ఇది సరిగ్గా అప్పు తెచ్చుకుని పండుగ చేసుకోవడం లాంటిది. అవును, అప్పు తెచ్చుకుని వేడుకలు చేసుకోవడం. ఈ వాక్యం ఎంత కఠినమైన వాస్తవాన్ని చెప్తోందో కాస్త లోతుగా ఆలోచించండి. ఒకప్పుడు మన ఇళ్లల్లో అప్పు చేయాలంటే పెద్దలు ఎంత భయపడేవారు. అప్పును ఒక పెద్ద బరువుగా, ఎప్పటికీ తీర్చుకోలేని బాధ్యతగా భావించేవారు. కాని ఇప్పుడు బయటవాళ్ల దగ్గర్నుండి భారీగా నిధులు తీసుకురావడం, దాన్ని పత్రికల్లో గొప్పగా వేయించుకోవడం జరుగుతోంది. నిధులు తీసుకురావడమంటే ఒక రకంగా అది అప్పే కదా. దాన్ని ఒక గొప్ప సాధనగా భావించి పార్టీలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇతరుల డబ్బుతో చేసే ప్రయాణం ఎప్పటికైనా ప్రమాదమే. ఆ ప్రయాణం పగ్గాలు ఎప్పటికీ మన చేతుల్లో ఉండవు అనే ఈ చేదు నిజాన్ని నేటితరం ఎందుకు గుర్తించడం లేదు? ఇది కేవలం వ్యాపారానికే కాదు, అప్పులు చేసి విలాసాలు అనుభవించే ప్రతి వ్యక్తిగత జీవితానికి ఒక గొప్ప హెచ్చరిక. మన సంభాషణలో 3వ భాగం మర్యాద వెనుక ఉన్న తెలివి మరియు వనరుల నిర్వహణ. ఒక మనిషి తనకున్న దాంట్లో ఎలా వ్యవహరించాలో తెలుసుకుందాం. అనుభవం ఉన్న పాతకాలపు వ్యాపారులకు ఎవరికి ఎంత విలువ ఇవ్వాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి అనే మానసిక శాస్త్రం చాలా బాగా తెలుసు. వారి ఆలోచనలు కేవలం నమ్మకం దగ్గరే ఆగిపోవు. వనరులను, అంటే తమ దగ్గరున్న డబ్బును, ముఖ్యంగా తమ అమూల్యమైన సమయాన్ని ఎలా ఖర్చు చేయాలి అనే దానిపై వారికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఉదాహరణకు, ఒక పెద్ద నగల దుకాణానికి ఒక సాధారణ సందర్శకుడు వచ్చాడు అనుకుందాం. అతను ఊరికే అలా వస్తువులు చూస్తున్నప్పుడు అతనికి మర్యాదపూర్వకంగా సాధారణ మంచినీళ్ళిస్తారు. అదే సమయంలో మరొక వ్యక్తి వచ్చి ఒక వస్తువుపై నిజమైన ఆసక్తి చూపించి దాని బరువు గురించి, ధర గురించి వివరంగా అడుగుతాడు. వెంటనే ఆ వ్యాపారి కంటిసాయిగతో అతనికి ఖరీదైన పండ్లరసమో లేదా రుచికరమైన తేనీరో వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది వారి పిసినారితనం గురించి కాదు. అంత పెద్ద కోట్ల రూపాయల దుకాణం నడిపేవాడికి ఒక 10 రూపాయల పానీయం ఎవరికైనా ఇవ్వడం ఏమాత్రం కష్టం కాదు. కానీ అసలు విషయం తన వనరులను వృధా చేయకపోవడం, నిజమైన ఆసక్తి ఉన్న వారిని గుర్తించి వారికి సరైన మర్యాద చేయడం, కొనుగోలుదారుడి ఉద్దేశాన్ని పసిగట్టి వారి సమయానికి, తమ సమయానికి విలువ ఇచ్చే విధానమిది. తమ వద్ద ఉన్న శక్తిని, సమయాన్ని ఎక్కడ వాడాలో, ఎక్కడ వాడకూడదో తెలిసిన వాడే జీవితంలోనైనా, వ్యాపారంలోనైనా నిజమైన గెలుపు సాధిస్తాడు. ఇక 4వ భాగం నిజమైన లాభమా లేక కేవలం ఆడంబరమా? వాస్తవికతకు, కళ్లకు కట్టే భ్రమకు మధ్య ఉన్న అసలు తేడాను ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక కఠినమైన వాస్తవాన్ని ఎంతో ప్రశాంతంగా జీర్ణించుకోవాల్సి ఉంటుంది. నేటి మార్కెట్లో మనకనిపించే ఆడంబరాలకు, లోపల జరిగే అంతర్గత వాస్తవాలకు చాలా వ్యత్యాసముంది. ఒకవైపు రోజో వార్తల్లో మార్మోగిపోయే పెద్ద పెద్ద అంతర్జాల వ్యాపార సంస్థలు వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉంటే, మనం మాత్రం అబ్బా, వీళ్ళ దగ్గర ఎంత డబ్బుందో, వీళ్ళెంత గొప్పవాళ్లో అని ఆశ్చర్యపోతాం. కాని అదంతా కేవలం ఒక భ్రమ. ఆస్తులు వారివి కావు, ఆ డబ్బు వారిది కాదు. మరోవైపు మన వీధి చివర ఒక చిన్న కిరాణా దుకాణమో లేదా బట్టల దుకాణమో ఉంటుంది. వాళ్ల వార్షిక ఆదాయం చూస్తే 10 లక్షల రూపాయలు మాత్రమే ఉండొచ్చు. కాని పన్నులన్నీ పోనో వాళ్లకు మిగిలేది స్వచ్ఛమైన లాభం. అది వాళ్ల సొంత రక్తం, చెమట చిందించి సంపాదించిన సొమ్ము. ఇప్పుడు ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. వేల కోట్ల నష్టాల్లో ఉంటూ ఎప్పుడు ఏ పెట్టుబడిదారుడు తప్పుకుంటాడో అని భయపడుతూ బతికే ఆ పెద్ద సంస్థ విజయవంతమైనదా? లేక ప్రశాంతంగా ఎవరికీ ఒక్క రూపాయి అప్పు లేకుండా తమ సొంత లాభంతో కడుపు నిండా తిని బతుకుతున్న ఈ చిన్న వ్యాపారి విజయవంతమైనవాడా? నిజమైన విజయం ఎప్పుడూ ఆడంబరంగా అరిచి చెప్పదు. అది నిశ్శబ్దంగా, అత్యంత స్థిరంగా ఉంటుంది. 1,00,000 రూపాయలు వినడానికి నేటి కాలంలో ఇది చాలా చిన్న సంఖ్యలా అనిపించవచ్చు. కానీ ఒక చిన్న వ్యాపారం చేసి, లేదా ఒక పని చేసి, అందులో ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులన్నీ నిజాయితీగా చెల్లించిన తర్వాత ఒక మనిషి చేతిలో 1,00,000 రూపాయల స్వచ్ఛమైన లాభం మిగిలితే, ఆ నష్టాల్లో నడుస్తున్న అతిపెద్ద వ్యాపార సంస్థల కన్నా అతనే ఎంతో మెరుగైన స్థితిలో, అత్యంత బలమైన పునాదితో ఉన్నాడని అర్థం. మనకెంత వస్తోంది, ఎంత టర్నోవర్ జరుగుతోంది అనేది కాదు ముఖ్యం. రోజు చివరన, నెల చివరన మన దగ్గర ఎంత స్థిరంగా మిగులుతోంది అనేది ముఖ్యం. రాత్రిపూట ఎలాంటి భయాలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి ఆ 1,00,000 రూపాయల స్వచ్ఛమైన లాభం చాలు. వేల కోట్ల అప్పుల భారం మోస్తూ అనుభవించే విలాసాల కంటే ఈ చిన్న లాభమే ఎంతో గొప్పది, ఎంతో పవిత్రమైనది. ఆ ప్రశాంతతను ఏ డబ్బు కొనలేదు. మనం ఈ ప్రయాణంలో 5వ మరియు ఆఖరి భాగానికి వచ్చాము. సరైన ధర, సరైన విలువ. స్థిరమైన వ్యాపారం, స్థిరమైన జీవితం ఎలా సాగుతుందో ఇక్కడ తెలుసుకుందాం. వస్తువుల ధరలను నిర్ణయించడం వెనుక కూడా ఒక గొప్ప తత్వం దాగి ఉంది. మనం
ఎంత ధరకు అమ్ముతున్నాం, ఎదుటివారికి ఎంత సంతోషంగా ధర తగ్గింపు ఇస్తున్నాం అనే దానిపైనే మన మనుగడ ఆధారపడి ఉంటుంది. లాభాలు ఎలా లెక్కించాలి, ఒక వస్తువు లేదా సేవ యొక్క నిజమైన విలువను ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిపై నేటి సమాజంలో సరైన అవగాహన పూర్తిగా కొరవడింది. మీరెప్పుడైనా గమనించారా? పెద్ద పెద్ద బహుళజాతి సంస్థల దుకాణాలకు వెళ్తే మనకు పెద్దగా ధర తగ్గింపు రాకపోవచ్చు. కాని మన వీధి చివర ఉన్న స్థానిక విద్యుత్ పరికరాల దుకాణానికో బట్టల దుకాణానికో వెళ్తే 5,000 రూపాయల వస్తువు మీద వ్యాపారి 2,000 రూపాయలు సులభంగా తగ్గించివ్వగలడు. ఎందుకని? ఎందుకంటే అతనికి అసలు సత్యం తెలుసు. తాను ఎక్కడనుండో తెచ్చిన టోకు ధర ఎంతూ అతనికి అక్షరలా స్పష్టంగా తెలుసు. తన కుటుంబం గడవడానికి ఖచ్చితంగా ఎంత లాభముంచుకోవాలో, ఎంతవరకు తగ్గింపిస్తే తన వ్యాపారానికి నష్టం రాదో అతనికి ఖచ్చితమైన లెక్క ఉంటుంది. పెట్టుబడిదారులను అడగడానికి ముందే, ఇతరుల మీద ఆధారపడక ముందే తన వ్యాపారం యొక్క ప్రతి రూపాయి లెక్క అతని మనసులో ముద్రించుకుని ఉంటుంది. తన ఖర్చెంతో, తన పరిమితి ఎంతో, తన పునాది ఎంతో తెలిసినవాడే ఎదుటి వ్యక్తికి నిజమైన వాస్తవికమైన సాయం లేదా తగ్గింపునివ్వగలడు. ఇదే ఒక స్థిరమైన వ్యాపారానికే కాదు, ఒక మనిషి నిలకడైన వ్యక్తిత్వానికి కూడా మూలస్తంభం. ఈ సంభాషణ ముగించే ముందు చివరగా మనందరం ఒక లోతైన ప్రశ్న ఆలోచించాలి. నిజమైన విజయమంటే ఏమిటి? అది వ్యాపారంలో కావచ్చు, మన జీవితాల్లో కావచ్చు. అసలు అర్థమేమిటి? విజయమనేది పత్రికల శీర్షికల్లో లేదు, టీవీల్లో వచ్చే వార్తల్లో లేదు, ఇతరుల డబ్బుతో అప్పులతో మనం చేసుకునే తాత్కాలిక విలాసాల్లో అస్సలే లేదు. నిజమైన విజయమనేది ఒక మనిషి మనపై ఉంచే నమ్మకంలో ఉంది. మనం కష్టపడి నిజాయితీగా సంపాదించిన ఆ ఒక్క రూపాయి స్వచ్ఛమైన లాభంలో ఉంది. రాత్రివేళ దిండుమీద తలపెట్టగానే వచ్చే ఆ ప్రశాంతమైన నిద్రలో ఉంది. మన పరిమితులు మనం తెలుసుకుని, ఎలాంటి ఆడంబరాలకు పోకుండా సరళంగా జీవిస్తూ ఎదుటివారికి నిజమైన విలువనందించడంలోనే జీవిత పరమార్థం దాగి ఉంది. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ మాటలు కేవలం ఒక వ్యాపారానికి సంబంధించినవి కావు, మనందరి జీవితాలకు ఒక అద్భుతమైన దిక్సూచిలాంటివి. ఈ ఆలోచనలు మీ మనస్సులో ఎప్పటికీ నిలిచిపోయి మిమ్మల్ని మరింత ప్రశాంతమైన, వాస్తవమైన దారిలో నడిపిస్తాయని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని లోతైన, జీవితానికి అవసరమైన మాటలు మనం మళ్ళీ పంచుకుందాం. అప్పటివరకు ఈ ప్రశాంతతను మీతోనే ఉంచుకోండి. సెలవు.